ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకొంచున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీ కార్యము ఆయన నెరవేర్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. జీవాధిపతి అయిన దేవాది దేవుడు ఆయన ఎట్టి దేవుడై ఉన్నారు అంటే, ఎవరైతే ఆయనపై పరిపూర్ణముగా ఆధారపడి అడుగులు వేయగలుగుతారో వారి జీవితంలో ఆయన పరిపూర్ణమైన కార్యములనే అనుగ్రహించు దేవుడై ఉన్నారు. కాబట్టి ఈ దినాన నీకు తన వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. నేస్తమా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీ మార్గము, నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు నీ ఇష్ట ప్రకారము కాదు, నీ ఆలోచన ప్రకారము కాదు. దేవునికి నీ మార్గమును అప్పగించుకొని దేవునిపై ఆధారపడు. దేవుని చిత్త ప్రకారము నీవు ఆలోచన చెయ్యి, ప్రణాళికలను వేసుకో. అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నడిపిస్తారు. నీ మార్గమును యెహోవాకు అప్పగించుట అనగా, నీ మార్గము ఎవరికో అప్పగిస్తున్నావు. నీ ఆలోచనలు ఎవరి ఆలోచనలతోనో జోడీ చేస్తూ ఉన్నావు. ఎవరో ఇచ్చిన ఆలోచనలను బట్టి నీవు ప్రణాళికలు వేస్తూ ఉన్నావు. అది కాదు నేస్తమా. నీవు దేవునిపై ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి నీ బ్రతుకంతటిని అప్పగించుకొని నీవు నీ ఉద్దేశములను, నీ ప్రణాళికలను, నీ జీవిత సమస్తమును కూడా ఆయనకు అప్పగించుకొని నీవు అడుగులు వేసినట్లయితే నీ బ్రతుకు ఎంత ఆశీర్వాదకరముగా ఉంటుంది అనగా నీవు ఊహించలేవు. ఎందుకంటే నీవు ఆయనను నమ్ముకొనుము. నీ మార్గములన్నీ, నీ ఉద్దేశములన్నీ, నీ బ్రతుకంతా, నీ సమస్త స్థితిగతులు నీవు దేవునికి అప్పగించుకొని నీవు ఆయనను నమ్మగలిగినట్లయితే అప్పుడు ఆయన నీ కార్యములను నెరవేరుస్తారు. అంటే అప్పుడు నీ ఉద్దేశములు, నీ సమస్త స్థితిగతులు కూడా దేవుని చిత్త ప్రకారము ఉంటాయి. నీ కోరికలు కానీ, నీకున్న ఆ అవసరతలు కానీ దేవుని చిత్త ప్రకారము ఉంటాయి. అప్పుడు దేవుడు నీ ప్రతి కార్యమును కూడా ఆయన నెరవేరుస్తారు. కాబట్టి నేస్తమా, మనుషులను నమ్ముకోకు, మనుషులపై ఆధారపడకు, నీ జీవితమును మనుషుల చేతికి అప్పగింపకు. దేవునికి అప్పగించు, దేవునిని నమ్ముకో. దేవుని ఉద్దేశము ప్రకారము నీవు అడుగులు వేయగలిగినట్లయితే నీ ప్రతి కార్యము కూడా నెరవేర్చబడుతుంది. అనగా నీ కార్యములు ఎట్టి రీతిగా ఉంటాయి? దేవునికి ఇష్టముగా ఉంటాయి. నీ కోరికలు, నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు, నీ అవసరతలు అన్నీ కూడా ఆయన చిత్తములో ఉంటాయి కనుక దేవుడు సమస్త కార్యములను తప్పక నెరవేర్చి నీకు సంతోషమును, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, దేవునిపై ఆధారపడు, దేవునిని పరిపూర్ణముగా విశ్వసించు. దేవుని నుంచి ఉన్నతమైన విజయములను నీవు తప్పక పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకొంచున్నాము. రాజా, మీ బిడ్డ జీవితంలో నాయన మీ చిత్తమును నెరవేర్చి మేలులు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్య, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. యవన కాలమందున్న బిడ్డలకి నాయన మీ ఆలోచన ఇచ్చి మీ పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చి జీవింపచేయండి. సకాలంలో బిడ్డలందరికీ చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి నెమ్మది గలవారై జీవించినట్లుగా మీ ఆశీర్వాదమును మెండుగా అనుగ్రహించండి. కృపగలిగిన తండ్రి, పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమునివ్వండి. పరీక్ష సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి నాయన ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను మెండుగా అనుగ్రహించమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.